మహావిద్యకు ఆమె ఆశీస్సులు అనేక పేర్లతో కోరబడుతున్నాయి. జ్ఞానం ద్వారా జ్ఞానోదయం పొందిన మహాదేవత యొక్క కొన్ని పేర్లను తెలుసుకుందాం. సృష్టికి నాంది అయినది ఆద్యకాళి. చింతామణి కాళి జ్ఞానాన్ని ప్రసాదించేది. స్పర్శమణి కాళి సంపదను ప్రసాదించేది. సంతతి కాళి పిల్లలను రక్షించేది. సిద్ధి కాళి మోక్షాన్ని ప్రసాదించేది. దక్షిణ కాళి అంటే కుడిచేయి మార్గం చూపించేది. రక్తకాళి అంటే శత్రువుల రక్తం త్రాగేది. భద్రకాళి నిరాడంబరతను బోధించేది. శ్మశాన కాళి శ్మశానవాటికలో నివసించేది. అధర్వణ భద్రకాళి జ్ఞానాన్ని ప్రసాదించేది. కామకాల కాళి అంటే కామ రహస్యాలను బోధించేది. గుహ్యకాళి దాగి ఉన్నది. హంసకాళి అంటే హంసపై స్వారీ. శ్యామాకాళి అంటే చీకటిగా ఉంచేది. కాలశంకర్షిణి కాళి మృత్యుదేవుడిని ఆకర్షించేది. కాళీ సాధనతో భక్తుడు కాళీ దేవిని సంతోషపెట్టుగాక. పవిత్ర తల్లిని అనేక విధాలుగా పూజిస్తారు. తంత్రంలోని వివిధ మార్గాల గురించి మనకు అవగాహన కల్గిద్దాం. భక్తుడి స్వభావాన్ని బట్టి గురువు సరైన సాధన మార్గాన్ని నిర్ణయిస్తాడు. దక్షిణాచారం అనేది కుడిచేతి ఆరాధన మార్గాన్ని సూచిస్తుంది. ఇది లోతైన ఆధ్యాత్మిక వృద్ధికి సంభావ్యతను అందించే సనాతన మార్గం, కానీ ఎటువంటి ప్రమాదాలు లేకుండా. వామచారం ఎడమచేతి ఆరాధన మార్గాన్ని సూచిస్తుంది. సాధన 5 మస్తులను అనుసరిస్తుంది కాబట్టి ఈ మార్గానికి తీవ్రమైన క్రమశిక్షణ అవసరం. పంచమ కారం అనేది మద్యం, మాంసం, మత్స్య, చేప, ముద్ర, పాలు చేసిన ధాన్యాలు, మరియు మైథున, లైంగిక సంపర్కం లను సూచిస్తుంది. కౌలాచారం వామాచారం లాంటిది. ఇది సాధకుడి నుండి లోతైన పరిపక్వత మరియు అనుభవం అవసరమయ్యే అధునాతన మార్గం. అఘోర శాఖ యొక్క ఆచారాలను అఘోరచారం సూచిస్తుంది. అఘోరీలు శివభక్తులు, వారు కాళీ సాధనను కూడా ఆచరిస్తారు. అఘోర ఆచారం యొక్క మంత్రం అహం బ్రహ్మాస్మి అయం ఆత్మ బ్రహ్మ.